సో గోల్డ్కి 916 హాల్ మార్క్ ఉంటే పర్ఫెక్ట్ అని మనం తీసుకుంటుంటాం కదా, కానీ జనరల్ బజార్ వచ్చిన నేను ఇక్కడ గోల్డ్కి సంబంధించిన ప్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. సో అసలు చెక్ ఏంది, గోల్డ్ ప్యూరిటీకి సంబంధించి చెక్ ఏంది, దాన్ని ఎట్లా చెక్ చేస్తారు, అసలు ఎట్లా ఉంటాయి ప్యూరిటీ, ఇట్లాంటి ముచ్చట్లన్నీ కూడా మీకు చూపిస్తా. అండ్ అన్న నమస్తే. సో ఏంది అసలు ఈ గోల్డ్ టెస్టింగ్ అని కనిపించింది బోర్డు, వచ్చేసినాం లోపలికి. గోల్డ్ టెస్టింగ్ ఏంది అసలు? ఇది గోల్డ్ టెస్టింగ్ ఏంటంటే మనది ఆర్నమెంట్ చేయించుకుంటాం కదా ఎక్కడైనా సరే, గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు మన దగ్గర. అలాగే పాత బంగారం ఉంటుంది, కరిగించిన బంగారం, అది కూడా రా గోల్డ్ అవుతుంది. దాన్ని కూడా ప్యూరిటీ టెస్టిఫై చేసుకొని సర్టిఫికేట్ ఇస్తాం మనం ఇక్కడ. మిషన్ తోటి సర్టిఫైడ్ అవుతుంది అనమాట. సో ఒక ఆర్నమెంట్ కానీ రా గోల్డ్ కానీ మిషన్ లో పెడితే ఆటోమేటిక్ ఒక 30 seconds టైంలో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. అచ్చంగా ఇది కంప్లీట్ గా స్కానింగ్ రిపోర్ట్ ఎట్లుంటదో అట్లనే వస్తుందా? యాజ్ ఇట్ ఈస్ స్కాన్ అనుకోవచ్చా? గోల్డ్ స్కాన్ రిపోర్ట్ అంతేనా? సో చెప్పనైతే చెప్పిరు ముచ్చట, కానీ ఒకసారి చూపిస్తారా మాకు కూడా? తప్పకుండా. మీదేమైనా ఐటమ్ ఉంటే ఇవ్వండి. ఇగో ఇదైతే నేను చేయించుకున్నది అయితే కాదు, రెడీమేడ్ షాప్ లో ఉన్నది గాజ్ అనమాట. ఇక వాడి ఒకరి తింకర్ అయిపోయింది. సో ఒక్కసారి మరి దీని ప్యూరిటీ కథ ఏందో నాకు కూడా తెలియదు, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అన్న దీని ప్యూరిటీ ఏంది? సో ఏం చేస్తున్నారు? మీరు స్క్రాచ్ చేయాలన్నమాట. స్క్రాచ్ ఎందుకు చేస్తామన్నమాట, ఇక్కడనే కంప్యూటర్ రేస్ తీసుకుంటుంది, తీసుకొని ఇక్కడ ఏం ప్యూరిటీ ఉందో చెప్తుంది. ఇది స్క్రాచ్ చేయకపోతే ఏముంటుందంటే ఇంతకు ముందు దానిపైన ఏదైనా కవర్ గోల్డ్ ఉంటే ఆ ప్యూరిటీ వస్తుంది అనమాట, ఒరిజినాలిటీ రాదు. ఇట్లా చెక్ చేస్తే ఒరిజినల్ ప్యూరిటీ ఉంటుంది. సో వ్యూవర్స్ ఎవరైనా మీరు కూడా జ్యువెలరీ చేయించుకున్నా లేదంటే షాప్లలో కొన్నా షోరూమ్స్లలో కొన్నా ఆ ప్యూరిటీ పైన మీకు డౌట్ ఉంటే మాత్రం మీకు ఇట్లాంటివి చాలా కూడా మీకు జనరల్ బజార్కి వస్తే కనిపిస్తాయి. సో అది ఫస్ట్ స్క్రాచ్ చేసి ఉన్న బ్యాంగిల్, ఇంకా దాన్ని మిషన్లో పెడితే దాని ప్యూరిటీ కథ ఏంది, దాని ముచ్చట ఏంది, దాని స్కాన్ ఏంది అనేది తెలిసిపోతుంది. సో ఎంత టైం పడుతుంది అన్న? 30 seconds అంట. ఇక 30 seconds లో ఏమవుతుంది ఇక నేను ఏం చెప్పాను ఒక్కసారి మీరు చూడండి. ఆఫ్టర్ దట్ అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మిషన్లో అయితే బ్యాంగిల్ ప్లేస్ చేసి మాత్రమే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆ సిస్టమ్ ఏం చూపిస్తుంది ఏం చెప్తుంది అని నాకైతే ముచ్చట ఎరకలేదు. ఒకసారి మళ్ళీ అన్నతోటే మాట్లాడదాం. ఇది బ్యాంగిల్ అమ్మా, ఇది ఎక్కడైతే స్క్రాచ్ చేసామో ఆ స్పాట్ ఇది. సో ఇది మనకి ఇప్పుడు సిస్టమ్ లో కనిపిస్తుంది. ఓకే, స్క్రాచ్ చేసినది పార్ట్ ఎక్కడైతే స్క్రాచ్ చేసుకొని తీసుకుంటున్నామో అది అనలైజ్ చేస్తుంది మొత్తం అక్కడ. ఓకే. సో ఈ సిస్టమ్స్ అన్ని ఏంటి, ఈ టెక్నాలజీ అంతా ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇట్లా మాది షాప్ ఓపెన్ అయ్యి చెప్పి 2011 లో ఓపెన్ చేసాము ఇది. ఓకే. అప్పటి నుంచి కంటిన్యూయేషన్ గా రన్నింగ్ అవుతుంది. ఓకే. మరి ఈ మిషనరీ అంతా కూడా చాలా కాస్ట్లీ అన్న? చాలా కాస్ట్లీ అమ్మా. ఇక్కడ ఫుల్ అవుతుంది అన్న, 30 seconds లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. ఆ గ్రీన్ మార్క్ ఏదైతే మనకి కనిపిస్తుందో అది ఫుల్ అయితే మనకి ఆటోమేటిక్ ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టేనా? గోల్డ్ చెక్ ప్యూరిటీ 91.69 ఇక్కడ కనిపిస్తుందా? దిస్ ఇస్ 91.69. క్యారెట్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్. సో మంచిగా ఉందా? బాగుంది. 22 గోల్డ్ ప్యూరిటీ మంచిగా ఉన్నట్టేనా? 22 క్యారెట్ గోల్డ్ బ్యాంగిల్ మీద 916 ప్యూరిటీ ఉంది. సో ప్యూరిటీ యాక్చువల్ గా ఎంత ఉండాలా? 916 ఉండాలమ్మా. 91.65 ఉంటే 22 క్యారెట్ వస్తుంది. ఓకే. 22 క్యారెట్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మీ పేరు చెప్పండి. నా పేరు కావ్య అండి. కావ్య మేడం. సో సర్టిఫికేట్ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. సో ఈ మధ్యలో అన్ని కూడా అంటే బాగా కూడా పబ్లిక్ లో గోల్డ్ లవర్స్ అంతా కూడా 916 హాల్ మార్క్ పైన బాగా ఇంట్రెస్ట్ అండ్ దాన్ని చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా కొనుక్కోండి, మీరు ఎక్కడైనా కొనుక్కోండి, ఎక్కడైనా చేయించుకోండి. మీకు ప్యూరిటీ అనేది డౌట్ ఉంటే మాత్రం ఇలాంటి సెంటర్కి వచ్చేసి మీరు ప్యూరిటీ తీసుకోవచ్చు, రిపోర్ట్ తీసుకోవచ్చు మా దగ్గర. ఓకే. బంగారం ఏమో మస్తు పిరం, మరి మీ ప్యూరిటీ రిపోర్ట్ కూడా పిరమేనా? ముక్కు పుల్ల చేసినా సరే, వడ్డారం చేసినా సరే ఒక రిపోర్ట్ కాస్ట్ 50 రూపీస్. ఏది చేసినా 50 రూపాయలు తీసుకుంటాం. ఒక ఐటమ్ టెస్టింగ్ చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అది మీకు ఎంత పెద్ద ఐటమ్ అయినా ఏం కాదు, ఆర్నమెంట్ బట్టి రేట్. నాట్ ఆర్నమెంట్, ఒక ఐటమ్ చెక్ చేస్తే 50 రూపీస్. ఒక గోల్డ్ అయినా ఒక రింగ్ అయినా ఏదైనా 50, వడ్డారమైనా సరే 50 రూపాయలు. 50 రూపాయలు ఉంటుంది. హాయిగా వేసుకోవచ్చు మీ బ్యాంగిల్. నా బ్యాంగిల్ రిపోర్ట్ ఏందో అని అన్న చేతులు ఉంది, ఇందాక చూసిరు కదా మీరు కూడా. సో
ప్యూరిటీ 916. ఇక్కడ లోపల మార్క్ అయితే ఉంది, కాకపోతే అది మనకు కనిపించదు. కాకపోతే ఇగో ఇట్లా చూస్తురుగా 916 హాల్ మార్క్ 22 క్యారెట్ అండ్ 22 క్యారెట్ బ్యాంగిల్ వెయిట్, బ్యాంగిల్ కస్టమర్ వెయిట్ నేమ్ ఇలా మేము కంప్యూటర్ సర్టిఫికేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 11.950 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఒక గాజు అనమాట. సో ఇట్లా నేను ఎక్కడ తీసుకున్నానని నేను చెప్పలేను ఇప్పుడు, కానీ ఎవరైనా కూడా గోల్డ్ పెట్టిన పిరమైపోతుంది. సో గోల్డ్ కొన్నా మనం చేయించుకున్నా అసలు ఆ ప్యూరిటీ పైన మనకి చాలా 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 కాన్షియస్గా ఉండాల్సిన పరిస్థితి. ప్యూరిటీ ఏడైనా తగ్గినా, హాల్ మార్క్ లేకపోయినా ఏంది పరిస్థితి అసలు? హాల్ మార్క్ తగ్గి ఉంటే మాత్రం అది కూడా ప్యూరిటీ వస్తుంది మేడం. పాత ఇప్పుడు అంటే ఒక 20 years హాల్ మార్క్, 25 years. అంతకుముందు పాతది నాన్ కేడిఎం ఐటమ్స్ ఉండే. అది కూడా కస్టమర్ ఎవరైనా సరే ఫస్ట్ సర్టిఫికేట్ చేసుకుంటే 100% బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకు. ఓకే, రేపటి జరగబోయే మోసాలు జరగకుండా అది కట్టొచ్చు. ఓకే, అలా మీకు ఐడియా అనేది ఉంటుంది కదా, మీకు ఫస్ట్ టెస్టింగ్ చేసుకుంటే ఐడియా అనేది ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఫ్యూచర్ మీరు ఆలోచన చేసుకోవచ్చు, మెల్టింగ్ చేసుకోవాలా, కొత్తది తీసుకోవాలా, ఎక్స్చేంజ్ చేసుకోవాలా.